ప్రభు నామ స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనం చెల్లించినాను. దేవుడు గడిచిన దినములన్నీ తన కృపలో కాచి కాపాడి మనలను నడిపిస్తున్న విధానం బట్టి వందనములు. ముఖ్యంగా నా ఈ పరిచర్యలు దేవుడు తోడుగుని నడిపిస్తున్న విధానం బట్టి దేవుడికి నేను ప్రత్యేకమైన వందనం చెల్లించినాను. దేవుడు నాకు ఇచ్చిన తలంపును కొనసాగించాలని ఆశించున్నాను. దయచేసి నా గురించి ప్రార్థన చేయవలసిందిగా వేడుకుంటున్నాను. సరే, వాక్యంలోకి మనము వెళ్దాం. మనము జీవించుతున్న దినములలో మనం అనేకమైన పరిస్థితులను ఎదుర్కొంటాము. అనేకమైన పరిస్థితుల ద్వారా మనము ప్రయాణం చేయుచుంటాము. అయితే మనము చేయుచున్న కార్యములలో దేవుడు మనకి తోడై ఉండి నడిపిస్తుంటాడు. దేవుడు మనల్ని ఆదరిస్తుంటాడు. దేవుడు మన పట్ల కార్యం జరిగిస్తుంటాడు అని మనము దేవుని వైపు చూచు దేవుని ఆశ్రయిస్తుంటాం. దాని అర్థం ఏంటంటే దేవుడు మన పక్షముగా ఉన్నాడు కదా. దేవుడు మన పక్షముగా ఉన్నాడు కాబట్టి మనము క్షేమంగా జీవించగలుగుతున్నాము, లేక మన జీవితము చక్కగా సాగుతుంది, మనం చేయుచున్న కార్యములు సఫలమవుతున్నాయి. అది మన ఉద్దేశం. క్రైస్తవుడిగా జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క సహవాసము. ఎందుకంటే దేవుడు నీ పక్షంగా ఉన్నప్పుడు నీకు సమస్త విషయములలో క్షేమము, సమాధానము, సంతోషము, అన్ని విషయములలో విజయం. కాబట్టి దేవుడు మన పక్షంగా ఉంటే అన్న విషయం గురించి మనము తెలుసుకుందాం. రోమా పత్రిక 8వ అధ్యాయం 31వ వచనమును మనం చూసినట్లయితే 31వ వచనం నుంచి చివరి 39వ వచనం వరకు మనం చూసినట్లయితే దాని అంతటిలో ఒక సారాంశం ఒకటి. దేవుడు మన పక్షంగా ఉంటే మనకి విరోధి ఎవరు? దేవుడు మన పక్షంగా ఉంటే మనకి విరోధి ఎవరు? దేవునికి సహవాసం నుంచి మనల్ని వేరు చేయగలిగిన దేవుని ఉందా? దేవుని సహవాసం నుంచి మనల్ని దూరపరిచే శక్తి కానీ, ప్రభావం కానీ, ఆత్మలు కానీ, శక్తులు కానీ, పరిస్థితులు కానీ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు అన్నది ఆ వాక్యము చెప్పుచున్నది. దేవుడు మన పక్షంగా ఉంటే మనకి క్షేమం కలుగుతుంది. సరే, అయితే దేవుడు మన పక్షంగా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి, మనం చేయవలసిన పని ఏంటి అన్నది ఒకసారి మనం తెలుసుకోవాలి. చూడండి, దేవుడు మన పక్షంగా ఉండాలంటే మొట్టమొదటిగా మనము దేవుడికి ఇష్టలుగా ఉండాలి. దేవుడికి ఇష్టలుగా మనం ఉండాలి అంటే దేవుడు చెప్పినట్లు మనము జీవించగలగాలి. దేవుడు చెప్పినది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే దేవునికి వాక్యములో మనకి కనిపిస్తుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తుంటావో, ఎప్పుడైతే దేవుని వాక్యములో నువ్వు నడుచుకుంటావో, అప్పుడు దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. దేవుడు నీతో మాట్లాడుచున్నప్పుడు దేవుని మాటకు నువ్వు లోబడినట్లయితే, దేవుడు చెప్పినది నువ్వు వినినట్లయితే, అప్పుడు దేవుడు నిన్ను ఇష్టపడతాడు. దేవుడు నీతో సహవాసం చేస్తాడు. ఎప్పుడైతే దేవుడు నీతో సహవాసం చేస్తాడో అప్పుడు నీకు విరోధంగా ఎవరు నిలబడరు. అది వాక్యం యొక్క సారాంశం. అయితే దేవుడికి ఇష్టంగా జీవించాలి అంటే మనం చేయవలసిన పనులు ఏంటి అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే, దేవుడికి ఇష్టంగా జీవించాలి అంటే, దేవుడికి దృష్టిని ఆకర్షించాలంటే దేవుడు చెప్పినట్లు మనం జీవిస్తే చాలు. అది ఏమిటి అని మనం ఆలోచించినట్టు చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం 37 నుంచి 39వ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ చెప్తాడు, నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ అని అక్కడ చెప్పాడు. సో దేవుడి దృష్టిని నువ్వు ఆకట్టుకోవాలి అంటే, లేకపోతే దేవుని యొక్క ప్రేమను నువ్వు పొందుకోవాలి అంటే, మొట్టమొదటిగా నువ్వు దేవునిని పూర్ణ మనసుతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ ఆరాధించాలి, ఆయనను సేవించాలి. అప్పుడు నిన్ను బట్టి దేవుడు ఘనపరచబడతాడు. తద్వారా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. రెండవదిగా, దేవుడు బిడ్డగా ఉన్న నీ వల్ల దేవుడి నామమునకు అవమానం కలగకూడదు, దేవుడి నామమునకు హేళన కలగకూడదు. అంటే నీ ప్రవర్తన సమాజమునకు మాదిరిగా ఉండాలి, సమాజమునకు ఉపయోగకరంగా ఉండాలి. దేవుని బిడ్డమైన నిన్ను బట్టి సమాజము నిశ్చింతగా, నిర్భయముగా జీవించగలగాలి. దానికి రెండోదిగా ఏం చెప్పాడు?
నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్నది రెండో ఆజ్ఞ అని అక్కడ చెప్పాడు. అంటే ఇక్కడ ఆజ్ఞను క్లుప్తపరిచి కేవలము నీ దేవుడితో నువ్వు సహవాసం కలిగి ఉండాలి ఒకటి, రెండోది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించగలను అను ఈ రెండు ఆజ్ఞల మీద ధర్మశాస్త్రం అంతా ఆధారపడి ఉన్నది. ఈ రెండు ఆజ్ఞలను నువ్వు పాటించినట్లయితే దేవుని యొక్క సహవాసమును కలిగిన వాడువు, అప్పుడు దేవునికి ఇష్టడుగా నువ్వు జీవించగలవు, అప్పుడు దేవునికి ఇష్టరాలుగా నువ్వు జీవించగలవు. కాబట్టి ఈ రెండు విషయంలో మనం ఆలోచించినట్లయితే మొదటిగా దేవునికి స్థానం ఇవ్వాలి, రెండవదిగా నీ పొరుగువారిని నువ్వు ప్రేమించాలి, ఆదరించాలి, నీ పొరుగువారి పట్ల నువ్వు సహనం కలిగి ఉండాలి, పొరుగువాని అపరాధములను నువ్వు క్షమించే స్థితిలో నువ్వు ఉండగలగాలి. ఈ రెండు ఆజ్ఞలను ఎప్పుడైతే నువ్వు నెరవేరుస్తావో దేవుడికి నువ్వు ఇష్టడుగా ఉంటావు. అయితే దీనితో పాటు దేవుడు ఇంకోటి చెప్పాడు. చూడండి, లోకంలో జీవిస్తున్న ప్రతి వ్యక్తి ఈ రోజు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పటికీ, వారు భూమి మీదకు వచ్చుటకు కారకులైన వారిని మర్చిపోకూడదు. దేవుని యొక్క వాక్యంలో అది రాయబడి ఉంది. ఏమన్నాడు? భూమి మీద నువ్వు దీర్ఘాయుష్యమంతుడు అగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము అన్నాడు. అంటే ఇక్కడ దేవుడు చెప్పింది ఏంటంటే, ఆ రెండు దేవుని దృష్టిని ఆకర్షించే ఆజ్ఞలైతే ఇక్కడ ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞ. ఎప్పుడైతే నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానిస్తావో, ఎప్పుడైతే వారికి ఇవ్వాల్సిన ఘనతలు నువ్వు ఇవ్వగలవో, అప్పుడు నీ జీవితము, నీ ఆయుష్ హెచ్చింపబడుతుంది. అంతేకాదు, నువ్వు జీవించిన జీవితంలో నువ్వు నీ క్షేమమును సమాధానమును అనుభవించగలవు. అయితే ఈ మూడు ఎప్పుడైతే నెరవేరుస్తారో అప్పుడు దేవుని యొక్క ప్రేమను సంపాదించుకుంటారు, దేవునికి ఇష్టలుగా జీవిస్తారు. తద్వారా దేవుడిని మన వైపు మనం తిప్పుకోగలం. అంటే దేవుడు మనతో అప్పుడు సహవాసం చేస్తాడు. సో దేవుడు చూడండి, దేవునికి ప్రాధాన్యత ఇమ్మన్నాడు, రెండవదిగా నీ పొరుగు వారితో సత్సంబంధములు కలిగి ఉండాలన్నాడు, మూడవదిగా నీ పుట్టుకకు కారణమైన నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలి. ఇట్టి విధమైన ఆజ్ఞలతో దేవుడు నలులను కట్టడి చేసి, ఈ విధంగా మీరు నడుచుకున్నట్లయితే మీ పక్షంగా నేను ఉంటాను అన్నాడు. కాబట్టి ఇట్టి విధంగా నడుచుకున్నట్లయితే దేవుడు అంటాడు వారికి తోడుగా ఉంటాడు, వారిని నేను వర్ధిల్ల చేస్తాను, వారిని నేను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. ఈ విషయం గురించి మనము బైబిల్లో ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7 నుంచి 9 వచనంలో చూసినట్లయితే, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయం. యెహోవా యందు భయభక్తులు గలవాడు, లేక యెహోవా వాక్యమును చదువువాడు, లేకపోతే యెహోవా మాట విని ఆయన చెప్పినట్లు చేయువాడు ధన్యుడు, యెహోవాయే వానికి ఆశ్రయం. అటువంటి వాడు జలములు ఎవరైనా నాటబడినా చెట్టు వలె ఫలిస్తాడట. అది కాలువల ఎవరైనా నాటబడినది కాబట్టి అది దినదినము ఫలిస్తుంటుంది. దానికి వెట్ట కలిగినను ఆ చెట్టు జడియదు, ఆ చెట్టు వడకదు, దాని ఫలములు ఫలించడం ఆగిపోదు. కారణం ఏంటంటే అది జలముల యొద్ద నాటబడి ఉన్నది. యెహోవా యందు భయభక్తులు గలవాడు జలముల యొద్ద నాటబడిన చెట్టుతోనూ దేవుడు అక్కడ పోల్చి చెప్పాడు. కాబట్టి ప్రియ జనాంగమ్మ, దేవుని బిడ్డ, దేవుని వాక్యం వినిచిన నీవు దేవునితో అంటు కట్టబడిన వాడవే, దేవునితో సహవాసం కలిగిన వాడవే ఉండగలిగినట్లయితే ఇటువంటి దీవెనను నువ్వు అనుభవించగలవు. అయితే దేవుడు విరోధి అయితే ఎలా ఉంటుందని మొట్టమొదటి మనం నేర్చుకున్నాం. దేవుడు ఎప్పుడు మనిషికి విరోధిగా తయారవుతాడో మనం ఆలోచించినట్లయితే, దేవుని కార్యంలో నిర్లక్ష్యం చేయడానికి దేవుడు విరోధి అట. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. శాపగ్రస్తుడు అంటే దేవునికి విరోధి. దేవునికి ఇష్టడిగా జీవించిన వాడు దీవెన పొందుతాడు, దేవునికి విరోధంగా జీవించిన వాడు శాపమును పొందుతాడు. సో యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు అంటే దేవుని ఆజ్ఞను మీరిన వాడు శాపగ్రస్తుడు. దీని గురించి బైబిల్లో ఒకసారి చూసినట్లయితే, దేవుడు ఆదామును సృష్టించి ఏదెను తోటలో పెట్టి, ఏదెను తోటలో వానికి కావలసిన సమస్తమును ఏర్పాటు చేసి అతనితో సహవాసం చేయొచ్చు, అతనికి మహిమ వస్త్రం ధరింపజేసి నిత్యము అతనితో సహవాసం చేయుచున్న దేవుడు అతనికి ఒక ఆజ్ఞను పెట్టాడు, నీవు ఫలాని ఫలమును తినకూడదు. 3వ అధ్యాయం 6వ వచనం నుంచి 24వ వచనం వరకు చూసినట్లయితే, ఇక్కడ అతను దేవుడు చేయవద్దు అన్న పనిని చేశాడు. అంటే దేవునికి ఆజ్ఞను అతిక్రమించాడు. ఆ కారణం చేత ఏం జరిగింది?
అంతవరకు దేవునికి మహిమలో ఉన్నాడు, దేవుని తోటలో ఉన్నాడు, దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో ఇది యెహోవాకు విరోధమైన పాపం. ఎప్పుడైతే ఇలా జరిగిందో వెంటనే దేవుని మహిమను తను కోల్పోయాడు. దేవుని యొక్క సహవాసంను తను కోల్పోయే పరిస్థితి వచ్చింది. దేవుని యొక్క తోటలోంచి వెలివేయబడే పరిస్థితి వచ్చింది. తనకి తినుటకు ఆహారము కొదువ అయింది. ఇప్పుడు భయము, దిగులుతో తను జీవించే పరిస్థితి వచ్చింది. చూసారా, దేవుడు విరోధి అయితే ఆ వ్యక్తి యొక్క జీవితము ఇటువంటి విధముగా ఉండాలి. దేవుని యొక్క సహవాసం కోల్పోతాడు, దేవుని యొక్క కాపుదలను కోల్పోతాడు, దేవుడిచ్చిన మహిమను కోల్పోతాడు, దేవుడిచ్చే సమృద్ధిని కోల్పోతాడు. అంతేకాదు కష్టములను కొని తెచ్చుకుంటాడు. తన జీవితం అంతయు కష్టమే. దేవుడు అక్కడ ఏమన్నాడు, నీ జీవిత కాలమంతయు ప్రయాసపడి నీవు జీవించాలి, నీ చెమట వచ్చి నువ్వు పండించుకోవాలి అని శాపముతో అతన్ని పంపించాడు. అంటే దేవునికి విరోధి, దేవుని చేత దూరం, దేవునికి విరోధమైన పాపం చేసి దేవుడికి విరోధి అయిపోయాడు. కాబట్టి దేవునికి విరోధి అయిన వ్యక్తి జీవితము ఇలాగుంటుంది. అయితే ఇట్టి విధంగా ప్రోత్సహించబడిన ఈ ఆదాము కాలక్రమములో, అంటే దేవుడు విరోధైన వ్యక్తి యొక్క భర్తకు ఏ విధంగా దిగజారుతుంది అన్నది మనం ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. ఇట్టి విధంగా ప్రోత్సహించబడిన వ్యక్తి కాలక్రమములో భవిష్యత్ దినములలో దేవునికి దూరస్తుడైపోయి దేవుని భయభక్తులు కోల్పోయాడు. చివరికి దేవుడు తన హృదయంలో నొచ్చుకునే పరిస్థితికి మానవ జాతి దిగజారిపోయింది. ఆదికాండము 6వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు మనము ఇది చూడగలం. వారు చేసిన పనుల వలన దేవుడు భూమి మీద నరులను సృష్టించినందుకు దేవుడు పశ్చాత్తాపపడ్డాడు, దేవుడు సంతాపపడ్డాడు. అంటే మనుషుల యొక్క పాపము లేక మనుషుల యొక్క క్రియలు ఎంత దౌర్భాగ్యంగా, అంటే దేవుడు విరోధి అయిన వ్యక్తి యొక్క జీవితము ఎంత దౌర్భాగ్యమైన స్థితికి దిగజారిపోయిందంటే, ఏ దేవుడైతే తనను వారిని సృష్టించాడో ఆ దేవుడే హృదయమును నొచ్చుకొని ఏ చేతులతో మనుషులను నిర్మించాడో ఆ చేతులతోనే వారిని నాశనము చేసే అంతటి భయంకరమైన పరిస్థితికి మానవుడు దిగజారిపోయాడు. కాబట్టి ఆనాడు జలప్రళయం వచ్చి మనుషులను తుడిచివేసింది. అయినను అంత కోపంలో త్రోసివేసినప్పటికీ కృపా కనికరము గల దేవుడు భూలోకం అంతటిని నశింపజేయవలసి ఉన్నప్పటికీ దేవుడు ఎవరైనా నీతిమంతుడున్నాడా అని భూలోకమంతా సంచరించి చూశాడట. ఒక్క వ్యక్తి కనిపించాడు. ఆ ఒక్క వ్యక్తి నోవాహు. అప్పుడు లోకమంతటిని తుడిచివేస్తూ నోవాహు ఒకని బ్రతికించాడు. గమనించండి ప్రియులారా, ఇక్కడ నేను చెప్పిన విషయం ఏంటంటే, దేవునికి విరోధి అయిన వ్యక్తి బ్రతుకు ఏ విధంగా తయారవుతుందంటే, ఏ దేవుని కాపుదలైతే అనుభవిస్తున్నారో, ఏ దేవుని యొక్క నడిపింపునైతే వారు అనుభవిస్తున్నారో, ఏ దేవుని యొక్క సహవాసం కలిగి ఉన్నారో, అదే దేవుని చేత ద్వేషింపబడి, అదే దేవుని చేత తృణీకరింపబడి, అదే దేవుని చేత నాశనము చేయబడే స్థితికి వారి జీవితంలో దిగజార్చుకుంటారు. ఇది దేవునికి విరోధి అయిన వ్యక్తికి కలిగే పాటు. అయితే ఈ క్రమములో పాపము విస్తరించి మనుషులలో నీతి న్యాయములు కనిపించకుండా పోయినవి. అప్పుడు మనిషి పట్ల దేవుని ఉద్దేశం ఏమైంది ఒకసారి చూసినట్లయితే, రోమపత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం చూసినట్లయితే, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, దేవుని వెలుగువారు ఎవ్వరునూ లేరు, అందరూ త్రోవ తప్పి చెడి ఉన్నారు అని చెప్పబడింది. అంటే జనము విస్తరించుచున్న కొలది పాపము ప్రబలుచు నీతి న్యాయములు తొలగిపోయినవి. దేవుని యందు భయభక్తులు ప్రజలలో పోయినవి. దేవుని గురించి ఆలోచన కూడా మనుషులలో పోయి, బొత్తిగా దేవునితో సహవాసం కానీ, దేవుని యొక్క ఆలోచన కానీ
మనుషుల్లో లేకుండా బొత్తిగా అనీతిమంతులైపోయి దేవునికి ఉగ్రత కొరకు లోకము తయారు అయిపోయింది. అంటే లోకము సిద్ధపడిపోయింది. ముందు మనం చూసాం కదా, కనికరం గల దేవుడు బొత్తిగా లోకమును బొత్తిగా నాశనం చేయడం ఇష్టం లేక ఈ విధంగా అందరూ పాపులైపోయారు. లోకమంతటిని నశింపజేయాలి. కావున ఈ లోకమంతటిని నశింపజేయడము నా ఉద్దేశం కాదని దేవుడు ఏం చేశాడంటే తన కుమారుని భూలోకం మీదకి పంపించినట్లు మనం చూడగలం. ఎప్పుడైతే పాపం విస్తరించిపోయిందో, ఎప్పుడైతే పాపం ప్రబలిపోయి మనుషులలో నీతి లేకుండా పోయిందో, దేవునికి ఆ కృప విస్తరించింది, దేవునికి కృప పెరిగిపోయింది. కారణం ఏంటంటే అందరూ నశించిపోతున్నారు. వీరందరూ పాపములు పట్టబడిపోయారు. ఒకవేళ నా ఉగ్రతను చూపించినట్లయితే సర్వ మానవాళి నశించిపోతాది. కాబట్టి సర్వ మానవాళి నశించిపోకూడదని మరి యొక్క అవకాశం ఇచ్చుటకు గాను దేవుడు తన కుమారుని పంపించాడు. దేనికి పంపించాడంటే నశించుచున్న ఆత్మలను రక్షించడానికి, నశించిపోతున్న మానవ జాతిని రక్షించడానికి ఒక్కడే ఉన్న తన కుమారుని భూలోకం మీదకి పంపించాడు. యోహాను సువార్త 3:16 చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు అతనిని అనుగ్రహించెను. దేవుడు లోకమును ప్రేమించి, ఎంతగానో ప్రేమించి, పాపములోను శాపములోను నశించిపోతున్న ఈ లోకమును ఎంతగానో ప్రేమించి వారి పాపము నుంచి, నాశనం నుంచి విడిపించుటకు గాను ఒక్కడుగా ఉన్న తన కుమారుని పంపించి పాప విముక్తులను మనుషులను పాప విముక్తులను చేయుటకు అతనిని అప్పగించాడట. అయితే అప్పగించిన అతని యందు ఎంతమంది అయితే విశ్వాసం ఇస్తారో వారందరూ దేవునికి కుమారులు అనబడుటకు వారికి అర్హత ఇచ్చాడట. కాబట్టి ఆ విధంగా పంపబడిన దేవునికి కుమారుడు, ఆ విధంగా భూలోకం మీదకి వచ్చిన దేవునికి కుమారుడు ఏమి చేశాడంటే తండ్రి యొక్క ప్రేమను లోకమునకు రుజువు చేసి తండ్రి యొక్క ఉద్దేశమును నెరవేర్చాడు. ఏ విధంగా అంటే 1 పేతురు పత్రిక 2:24 ఈ విధంగా ఉంది. మనము పాపముల విషయమై చనిపోయి ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. చూసారా, దేవుడు తన కుమారుని పంపించినప్పుడు ఆ కుమారుడు భూమి మీదకి వచ్చి ఏం చేశాడంటే మన శరీరం ధరించాడు. పాపములకు కారణమైన పాప శరీరమును తాను ధరించి మన పాపముల విషయమై తను మరణించి మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే అని వ్రాయబడి ఉంది. కాబట్టి ఈ దేవుని చేత పంపబడిన దేవుని యొక్క కుమారుడు లోకం మీదకి వచ్చి శిలువ మరణము ద్వారా నీ యొక్క నా యొక్క పాపములను భరించి పాప భారమును మన మీద నుంచి తొలగించి మనలను జీవించుటకు పాత్రులనుగా చేశాడు. నీతి విషయమై జీవించినట్లు అంటే మనలను నీతిమంతులనుగా ఆయన చేశాడు. ఇక్కడ కనిపిస్తుంది దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, తన బిడ్డల పట్ల తాను చూపిస్తున్న కనికరం. అందుకే దీనిని కృపాయుగము అన్నారు. దేవుడు మనుషుల యొక్క పాపములను బట్టి, మనుషుల యొక్క అతిక్రమం బట్టి శిక్షించవలసిన పరిస్థితే ఉంటే ఈరోజు లోకంలో జీవించగలిగే మనిషి ఎవ్వరూ లేరు. కాబట్టి అందరినీ నశింపజేయడం దేవుడికి ఇష్టము లేక కృప చూపించి, కృపను బట్టి తన కుమారుని పంపించి, కుమారుడి యొక్క మరణం ద్వారా మనుషులను పాపము నుంచి నీతిలోనికి దాటించి నీతి విషయమై వారు జీవించినట్లు తన కుమారుని శిలువ మ్రానుపై వేలాడదీశాడు. ఈ శిలువ మ్రానుపై వేలాడిన యేసు తన రక్తము చిందించి లోకమును పాపం నుంచి విముక్తి, మనుష్యులను పాపముల నుంచి విముక్తులనుగా చేశాడు. కాబట్టి యేసుక్రీస్తు రక్తములో కడగబడిన నీవు నేను పాపం విషయమై మరణించి నీతి విషయమై జీవించుచున్నాము. ఈ విషయము దేవుని బిడ్డలముగా మనము గుర్తు ఎరగాలి. దీనంతటికి కారణం ఏంటంటే దేవుని యొక్క కృప మాత్రమే, దేవుడు మన పట్ల చూపించిన కనికరము మాత్రమే. దీనిలో మన యోగ్య ప్రవర్తన ఎంత మాత్రము
లేవు, కేవలము దేవుని యొక్క కృప. అందుకే 1 కొరింథీ 15:20-22 వచనంలో చూసినట్లయితే ఇక్కడ చెప్తాడు, మనుషుని ద్వారా పాపము మరణం వచ్చిన గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదాము నుండి అందరూ ఎలాగున మృతి పొందుచున్నారో అదే విధంగా క్రీస్తునందు అందరూ పునరుద్ధానమును పొందుచున్నారు. చూసారా, ఆదాము ఇక్కడ ఆదాము మొదటి ఆదాము అయితే క్రీస్తు రెండవ ఆదాము. మొదటి ఆదామును బట్టి లోకం మీదకి మరణం ఏ విధంగా అయితే సంక్రమించిందో అదే విధంగా దేవుని కుమారుడైన రెండో ఆదాము, దేవుడి కుమారుడైన క్రీస్తు అనబడే రెండో ఆదాము ద్వారా మృతులకు పునరుద్ధానం కలిగిందంటే ఈ ఆదాము వలన మృతిని లేకపోతే మరణమును కొని తెచ్చుకున్న మనుషులు మరణం అనే ఆ శాపం నుండి క్రీస్తు రెండో ఆదాముగా వచ్చి మనల్ని విడిపించి మరణ బంధకం నుంచి మనిషిని విడిపించి పరలోక రాజ్యమునకు మార్గమును ఏర్పరిచాడట. కాబట్టి నేడు క్రైస్తవుడిగా జీవిస్తున్న నీవు నేను, దేవునిలో రక్షింపబడిన నీవు నేను ఏమి కలిగి ఉన్నాము? జీవమును కలిగి ఉన్నాము. మనము పునరుద్ధానమునకు అర్హులముగా ఉన్నాము. దేవునికి పునరుద్ధానంలో మనము పాలు పొందుచున్నాము. కాబట్టి క్రీస్తునందుండి మృతులైన వారు ధన్యులు, వారు లేపబడతారు. కాబట్టి ఇటువంటి కృప కనికరము చూపించిన దేవుడు మన పట్ల చూపించిన కృపను బట్టి మనం ఏమి చేయాలంటే దేవునికి కృతజ్ఞులమై జీవించాలి. దేవునికి కృతజ్ఞులమై జీవించాలి అంటే మనం చేయవలసింది ఏంటంటే యాకోబు పత్రిక 1:21 అందుచేత సమస్త కల్మషమును మాని లోపల నాటబడిన ఆత్మలను రక్షించు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఇక్కడ వాక్యమును మనం ఎలాగ అంగీకరించాలి? సాత్వికముతో, దీన మనసుతో మనము అంగీకరించాలట. అప్పుడు దేవునికి మనము లోబడిన వారము, దేవుని మాట మనము విడిచిన వారము. ఎప్పుడైతే దేవుని మాట విడిచిన వారముగా మనము తయారవ్వగలమో అప్పుడు దేవునికి ఇష్టముగా మనము ఉండగలము. దేవునికి ఇష్టముగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుడు మన పక్షముగా ఉంటాడు. దేవుడు మన పక్షంగా ఉన్నట్లయితే మనకు విరోధి ఎవడు? అందుకే యెషయా గ్రంథం 54:17 దేవుడు నీ పక్షము ఉన్నాడు కాబట్టి నీకు విరోధంగా ఎవడు నిలవలేడు అని చెప్పిన దేవుడు యెషయా గ్రంథము 54:17 అంటాడు, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని చెప్పాడు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. కారణం ఏంటంటే నీ దేవుడైన యెహోవా సర్వశక్తిమంతుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీ పక్షంగా ఉన్నాడు. కాబట్టి నీకు విరోధంగా ఎవరు జీవించలేరు. ఒకవేళ నీకు విరోధంగా ఏదైనా ఆయుధం తయారైందంటే అది వర్ధిల్లదు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి వాక్యమును వినిచిన ప్రియ సంగమా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు మన పక్షంగా ఉంటే మనకి విరోధంగా నిలవగలిగిన వారు ఎవ్వరూ లేరు. అయితే దేవుడు మన పక్షంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవునికి వాక్యములకు లోబడి ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యము దేవుడే ఉన్నాడు, దేవుని వాక్యము, దేవుని వాక్యమే దేవుడు. కాబట్టి వాక్యమును మనము చదువుచు, వాక్యమును మనం అర్థం చేసుకొని, వాక్యమును అనుసరించి, వాక్యానుసారంగా జీవిస్తూ, వాక్యములకు లోబడి మనము జీవించినట్లయితే మనము లోకమును జయించగలము. దేవుడు మనకి తోడుగా ఉంటాడు. అప్పుడు మనము జయ జీవితమును అనుభవించగలము. చూసారా, దేవుడు ఒకసారి విరోధి అయితే జరిగింది ఏమైంది? సర్వనాశనం సంభవించింది. నోవాహు కాలంలో జరిగింది. అదేవిధంగా దేవునికి వ్యతిరేకంగా జీవించిన సొదొమ గొమొర్రా ప్రజల పట్ల కూడా అదే నాశనం సంభవించింది. అయితే దేవుని కృపను పొందుకున్న వారు, దేవుడు వాళ్ళ పక్షంగా ఉన్నాడు కాబట్టి అటువంటి భయంకరమైన జల ప్రళయం నుంచి నోవాహు తప్పింపబడ్డాడు. అటువంటి భయంకరమైన అగ్నిగంధకం నుంచి లోతు తప్పింపబడ్డాడు. కారణం ఏంటంటే దేవుడు వారి పక్షంగా ఉండి ఆ కార్యమును జరిగించాడు. అటువంటి దేవుడు నీ కొరకు, నా కొరకు కడవరి దినములలో చనిపోయి శిలువ మ్రానుపై మన పాపములను మోసుకొని పోయి మనకు రక్షణను అనుగ్రహించాడు. ఆ రక్షణను అనుగ్రహించిన దేవుడు ఏం చెప్తున్నాడు?
నీవు వాక్యమును అనుసరించి నడుచుకో, వాక్యం చెప్పిన ప్రకారము నువ్వు నడుచుకో. తద్వారా నీవు నా మాటను నెరవేర్చిన వాడవుతావు. నా మాటను నెరవేర్చడం బట్టి నా యొక్క సహవాసమును నువ్వు పొందుతావు. నా సహవాసం నీకున్నది అంటే నీకు విరోధి అయిన వాడు ఎవరు ఉండడు. నీకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని దేవుడు స్పష్టంగా తన వాక్యంలో చెప్పుచున్నాడు. ఇంకా మనం ఆలోచించినట్లయితే యెహోషాపాతు మొదటి రాజుల గ్రంథం 22 అధ్యాయం 29 నుంచి 34 వచనములు చూసినట్లయితే ఇక్కడ యెహోషాపాతు దేవుని బిడ్డయే, దేవునికి కృపా కనికరము సంపాదించుకొని దేవుని యొక్క ప్రేమను సంపాదించుకున్న ఈ వ్యక్తి అహాబుతో యుద్ధంకి వెళ్ళినప్పుడు అతనికి ప్రమాదం వచ్చినప్పుడు దేవా అని దేవుడికి ఎప్పుడైతే మొదలుపెట్టాడో వెంటనే దేవుడు అతనికి విడుదల ఇచ్చాడు. అతని మీదకి గురిపెట్టిన బాణము ఎవరి మీదకి వెళ్ళిందంటే ఎవరైతే కుయుక్తిగా ప్రవర్తించాడో అహాబు రాజు అతని మీదకి వెళ్ళి అతను చనిపోయాడు. కాబట్టి దేవుడు మన పక్షంగా ఉంటే మరణాపాయములు మనల్ని చుట్టినా సరే మనకి ఎటువంటి ప్రమాదము సంభవించదు. కాబట్టి ప్రియ జనాంగమా, దేవుని వాక్యం వినిచిన దేవుని సంగమా, దేవుడు మన పక్షంగా ఉండి మనలను నడిపించాలి అంటే మనం చేయవలసిందేటి దేవుని యొక్క వాక్యమునకు లోబడాలి. దేవుని వాక్యము బోధించిన విధంగా మనము మలచుకొని వాక్యమునకు లోబడి మన జీవితంలో చక్కదిద్దుకున్నట్లయితే దేవుని యొక్క ప్రేమను సంపాదించుకొని దేవుని యొక్క సహవాసమును మనము అనుభవించగలము. అప్పుడు దేవుని సహవాసం కలిగిన వారమే మన విరోధులతో మనం ధైర్యంగా పోరాడతాం. మనకు విరోధంగా రూపొందిన ఆయుధమును వర్ధిల్లదు. కాబట్టి ఇటువంటి గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవుడిని గణపరుస్తూ ఆ దేవుని నామ మహిమార్థమై మనము జీవిస్తూ ఆ దేవుని యొక్క సహవాసము, దేవుని యొక్క సన్నిధిని మనము నిత్యము అనుభవించుదాము. అటువంటి ధన్యకరమైన జీవితమును దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, నీకు వందనములు. మరొకసారి నీకు వాక్యం ధ్యానించుకొని నీ సన్నిధిలో నీ సహవాసం కలిగి జీవించినట్లయితే ఎటువంటి ధన్యకరమైన జీవితం, ఎటువంటి క్షేమకరమైన జీవితం మేము కలిగి ఉంటామో అన్న విషయమును మీరు బయలుపరిచిన విధానం బట్టి వందనములు. దేవా, నీకు విరోధంగా జీవించి మేము సాధించగలిగేది ఏమీ లేదు కనుక నీతో సహవాసం కలిగి నీవు మా పక్షంగా ఉండేటట్లు మేము జీవించచ్చు, నీకు సహవాసము, నీ కాపుదలను అనుభవించు జీవించినంత కాలము క్షేమం కలిగి సమాధానకరంగా జీవిస్తూ మీ నామమును కనపరచుటకు ఆ నిత్య రాజ్యంలో చేరు పర్యంతం మా యొక్క జీవితం కాపాడుకున్నట్లు సహాయం చేస్తుంది. నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.